అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీ టైటిల్ చూసే ఉంటారు, షార్ట్ గర్ల్ స్టైలింగ్ టిప్స్ అనమాట. సో అమ్మాయిల్ని సడన్గా హైడ్ చేసే మ్యాజిక్స్ అయితే ఏమీ లేవు, కానీ ఫ్యాషన్లో కొన్ని సీక్రెట్స్ కానీ మనం ఫాలో అయితే కానీ షార్ట్గా ఉండే అమ్మాయిల్ని హైట్గా చూపించేటట్టు, హైట్గా ఉండేటట్టు ఒక ఇల్యూజన్ అయితే మనం క్రియేట్ వేసుకునే డ్రెస్సెస్లో కనుక కొన్ని మార్పులు చేస్తే, అలాగే వేరింగ్ స్టైల్ మీరు వేసుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు చేస్తే మీరు డిఫరెన్స్ అనేది చాలా చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ 5 feet ఎవరైతే ఉంటారో లేదా అంతకంటే తక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టిప్స్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో నా హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 feet. సో మీరు నన్ను గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు. నేను పాటించేవి కొన్ని, అలాగే నేను తెలుసుకున్నవి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇవైతే వర్క్ అవుతాయి. సో మీరు ట్రై చేసి, ఎవరైనా ట్రై చేస్తే కానీ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి మీకు సక్సెస్ అయ్యాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే షార్ట్గా ఉండే అమ్మాయిలకి ఐ హీల్స్ వేసుకోవడం ఒకటే దారి అనుకుంటారు. ఐ హీల్స్ అనేవి మనము డే అంతా వేసుకోవడం, రోజు వేసుకోవడం అనేది ఇంపాసిబుల్. దానివల్ల చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. బ్యాక్ పెయిన్, అలాగే ఫుట్ పెయిన్, చాలా హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి. మీరు తెలుసుకోవచ్చు దాని గురించి కూడా. అండ్ అందరూ ఐ హీల్స్ అయితే వేయలేరు కదా. సో అవి కాకుండా మన ఫ్యాషన్లో కొన్ని స్మాల్ థింగ్స్ కానీ చేంజ్ చేస్తే కానీ మనము అవతల వాళ్ళకి అట్రాక్టివ్గా, అలాగే హైట్గా కనిపించేటట్టు ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్. ఈ వీడియోలో నేను ఎలాంటి క్లోత్స్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి యాక్సెసరీస్ చూస్ చేసుకోవాలి, ఏ కలర్స్ యూస్ చేయాలన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి, సో దట్ మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియో చూసాక మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏదన్నది తెలుసుకోవాలి. అలాగే మీరు ఇండియన్ డ్రెస్ వేసుకున్నా, వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నా, ఏది వేసుకున్నా కూడా మీ అప్పర్ బాడీ పార్ట్ కంటే మీ లెగ్ పార్ట్, మీ బాటమ్ పార్ట్ అనేది లాంగ్గా అంటే పొడుగ్గా కనిపించేటట్టు మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి. దానికోసం ఎప్పుడు కూడా మన బాడీ ప్రపోర్షన్ని 50-50 కింద కాకుండా 40-60 కింద డివైడ్ చేస్తే, సగం కాళ్ళ వరకు కుర్తీ ఉండి మిగతా సగం కాలంతా ప్యాంట్ ఉండేటట్టు అలా కాకుండా మీ లెగ్స్ అనేవి ఎక్కువ లెంత్ ఉన్నట్టు కనిపించాలి. మీ అప్పర్ టోర్సోతో కంపేర్ చేస్తే మీ లెగ్స్ అనేవి చాలా పొడుగ్గా కనిపించేటట్టు డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి. సో మీరు గౌన్స్ కానీ మ్యాక్సీ డ్రెస్సెస్ కానీ వేసుకునేటప్పుడు అప్పర్ బాడీ పార్ట్ అనేది మీ బస్ట్ లైన్ కంటే 1 or 2 inches కింద వరకు ఉండాలి. మిగతాదంతా బాటమ్ పార్ట్ అయి ఉండాలి. అప్పుడే అది 40-60 కింద డివైడ్ అవుతుంది. అలా కాకుండా అప్పర్ బాడీ పార్ట్ అనేది గౌన్లో న్యాచురల్ వేస్ట్ వరకు ఉండి మిగతాదంతా బాటమ్ పార్ట్ అయితే కానీ 50-50 కింద కనిపించి మళ్ళీ మీరు షార్ట్గా ఉన్నట్టయితే కనిపిస్తారనమాట. అలా కాకుండా మీరు డ్రెస్సెస్ మీరు లాంగ్ ఫ్రాక్స్ కానీ మ్యాక్సీ డ్రెస్సెస్ కానీ వేసుకునేటప్పుడు 1 piece అయినప్పుడు మీ బస్ట్ లైన్ వరకు మీ యోక్ పార్ట్ అనేది, మీ బస్ట్ లైన్ కంటే 2 inches కింద వరకు మీ యోక్ పార్ట్ అనేది పైన అప్పర్ బాడీ పార్ట్ అనేది ఉండాలి. మిగతాదంతా 60% అన్నది మీ బాటమ్ పార్ట్ అయి ఉండాలి. అలాంటప్పుడు మీరు లెగ్సే ఎక్కువ కనిపించినట్టు, లెగ్ పోర్షనే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మీరు హైట్గా ఉండేటట్టు ఇల్యూజన్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో మీరు నెక్స్ట్ వచ్చేసి హై వేస్ట్ బాటమ్స్. మీరు ఏ బాటమ్ సెలెక్ట్ చేసుకున్నా, వెస్ట్రన్లో కానీ లేకపోతే ఇండియన్ స్కర్ట్స్లో కానీ, లేదా మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నా కూడా ప్యాంట్స్ కానీ, స్కర్ట్స్ కానీ, స్కిన్నీ జీన్స్ కానీ, ప్లెల్లాజోస్ కానీ, ట్రౌజర్స్ కానీ ఏం సెలెక్ట్ చేసుకున్నా కూడా అది మీ వేస్ట్ దగ్గర నుంచి హై వేస్ట్ ప్యాంట్సే మీరు సెలెక్ట్ చేసుకోవాలి, హై వేస్ట్ స్కర్ట్సే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఏంటంటే మీ లెగ్స్ అనేవి లెంతీగా పొడుగ్గా కనిపిస్తాయి, మీ అప్పర్ టోర్స్ అనేది తక్కువ పోర్షన్ కనిపిస్తుంది. సో దట్ మీరు ఎక్కువ హైట్ ఉన్నట్టు ఇల్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ బాటమ్ పార్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హై వేస్ట్ బాటమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ప్యాంట్స్ అనేవి చూస్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయి ఉండాలి, ఏ కర్వ్స్ దాంట్లో ఉండకూడదు. అలాగే హై వేస్ట్ ప్యాంట్స్ అయి ఉండాలి, అలాగే స్కిన్నీ ప్యాంట్స్ అయి ఉండాలి, స్కిన్నీ జీన్స్ అయి ఉండాలి. సో మీరు ప్యాంట్స్ చూస్ చేసుకునేటప్పుడు వెస్ట్రన్ డ్రెస్సెస్లో కానీ ఇవి ఫాలో అయితే కానీ మీరు హైట్గా కనిపించవచ్చు. మీరు ట్రౌజర్స్ కానీ, జీన్స్ కానీ, పెలాజోస్ కానీ ఏం వేసుకున్నా పైన అప్పర్ పార్ట్ మీరు టీషర్ట్స్ కానీ, టాప్స్ ఏం వేసుకున్నా కూడా మీరు టక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే మీరు 40-60 ప్రపోర్షన్లో కనిపిస్తారు. లేదంటే హాఫ్ ప్రపోర్షన్లో కనిపిస్తే మళ్ళీ మీరు షార్ట్గా కనిపిస్తారు. సో మీరు దాన్ని టక్ చేసేయడం వల్ల మీ టాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని టక్ చేసేయడం వల్ల మీరు 40-60 ప్రపోర్షన్లో కనిపిస్తారు. సో దట్ మీరు హైట్గా ఉన్నట్టు ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి మోనోక్రోమ్ అవుట్ఫిట్. అంటే మీరు ఏం వేసుకున్నా, చుడీదార్ వేసుకున్నా, లేదంటే లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా, జంప్ సూట్ వేసుకున్నా, ఏం వేసుకున్నా కూడా మీరు సేమ్ కలర్ అంటే టాప్ టు టాయ్ మీది ఒకటే కలర్ అయి ఉండాలి మీరు వేసుకునే అవుట్ఫిట్ వచ్చేసి. ఈవెన్ మీరు వేసుకునే ఫుట్వేర్ కూడా సేమ్ కలర్లో, మీ డ్రెస్ ఏ కలర్లో ఉంటుందో ఆ ఫుట్వేర్ కూడా ఆ కలర్లో ఉండడం వల్ల మీరు అంతా ఒకటే లైన్లో కనిపిస్తుంది. సో మీరు చాలా హైట్గా ఉన్నట్టు అయితే కనిపిస్తారు. సో అలా కాకుండా బాటమ్ ఒక కలరు, టాప్ ఒక కలరు, దుపట్టా ఒక కలరు, చెప్పులు ఒక కలరు, ఇన్ని కలర్స్ ఉండడం వల్ల ఏంటంటే బాడీ అంతా డివైడ్ అయిపోయినట్టు, అంటే సెక్షన్స్ కింద బ్రేక్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఒకటే కలర్ లేదంటే దాంట్లో షేడ్స్ కింద చూస్ చేసుకున్నట్టుంటే మీ అవుట్ఫిట్ కానీ, మీరు చుడీదార్స్ కానీ, గౌన్స్ కానీ, లేదా ఏది వేసుకున్న జీన్స్ కానీ ఏది వేసుకున్నా కూడా ఒకటే కలర్లో ఉండటం వల్ల ఏంటంటే సింగిల్ లైన్లో కనిపిస్తారనమాట. సో దట్ మీరు హైట్గా ఉండేటట్టు ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అలా మీరు ప్రాక్టికల్గా చూడాలంటే ఒకటే కలర్ డ్రెస్ వేసుకొని ఒక పిక్ తీసుకొని చూడండి. అలా కాకుండా టాప్ ఒక కలరు, బాటమ్ ఒక కలరు, ఇన్ని కలర్స్ వేసుకొని ఒక పిక్ తీసుకొని చూడండి. సో మీరే మీ హైట్ తేడా అనేది చూడొచ్చు. ఇలా ఇన్ని కలర్స్ యాడ్ అయ్యి ఉండడం వల్ల ఏంటంటే మీరు ఉన్న హైట్ కంటే ఇంకా తక్కువ చేసి చూపిస్తుంది అనమాట. ఒకటే కలర్స్ చూస్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కువ హైట్ ఉండేటట్టు ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. కలర్స్ కూడా చూస్ చేసుకునేటప్పుడు డార్క్ కలర్స్ చూస్ చేసుకోండి. లైక్ బ్లాక్, గ్రీన్, బ్లూ, రెడ్, బ్రౌన్ ఇలాంటివి చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా అలాగే చాలా హైట్గా ఉండేటట్టు కనిపిస్తారు. సో మీరు అవుట్ఫిట్ అంతా ఒకటే కలర్లో ఉండాలనుకునేటప్పుడు ఇలా డార్క్ కలర్స్ అయితే చూస్ చేసుకోండి. వచ్చేసి ప్రింట్స్, మన డ్రెస్సెస్ పైన ఉండే ప్రింట్స్, మనం వేసుకునే శారీస్ కానీ ఏవైనా కూడా ప్రింట్స్ అనేవి పెద్ద పెద్ద మోటివ్స్, పెద్ద పెద్ద డిజైన్స్, పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీస్ ఉండడం వల్ల మనల్ని వైడ్గా చూపిస్తుంది. అలాగే చాలా షార్ట్ చేసి చూపిస్తుంది. మనం ఉన్న హైట్ కంటే చాలా షార్ట్ చేసి చూపిస్తుంది. అలాగే అది కాకుండా చిన్న చిన్న మోటివ్స్, చిన్న చిన్న డిజైన్స్ ఉండడం వల్ల అది ఎక్కువగా లాంగ్గా ఉన్నటట్టు, మనం ఎక్కువ పొడుగు అనేది ఉండేటట్టు చూపిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న చిన్న మోటివ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనం హైట్గా ఉండేటట్టు చూపిస్తాయి. పెద్ద మోటివ్స్ అయితే ఒక 2-3 మోటివ్స్కి మన బాడీ అంతా మన డ్రెస్ అంతా ఫిల్ అయిపోతుంది కాబట్టి సో అది మనల్ని చాలా చిన్నగా చేసి చూపిస్తుంది. సో చిన్నగా ఇలాంటి చిన్న ప్రింట్స్ ఉండడం వల్ల ఏంటంటే లాంగ్ చేసి చూపిస్తుంది. ఫిట్గా కనిపించడానికి ఫ్యాబ్రిక్స్ కూడా శారీస్ కానీ, కుర్తాస్ కానీ, దుపటాస్ కానీ ఏవైనా అవి కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. లైక్ ఎలా అంటే జార్జెట్ కానీ, షిఫాన్ కానీ, లైక్రా కానీ ఇలాంటివి చూస్ చేసుకోవాలన్నమాట. కాటన్, బెనారస్ ఇలాంటివి చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఇండియన్ వేర్లో ఇలాంటివి చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే అక్కడే ఉండిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. బల్కీగా మనం ఉన్న హైట్ కంటే చాలా షార్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో అవి కాకుండా ఇలాంటివి జార్జెట్, షిఫాన్ ఇలాంటివి చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది ఎక్కువ వెయిట్ ఉన్నట్టు, కిందికి జారుతున్నట్టు ఫ్లోయీ ఫ్యాబ్రిక్ అనమాట, ఫ్లోయీగా కనిపిస్తుంది. సో అలాంటివి చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన హైట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలా కాకుండా కాటన్ ఇలాంటివి బల్కీ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకోవడం వల్ల లావుగా అలాగే ఉన్నదానికంటే తక్కువ హైట్లో కనిపిస్తుంది. వచ్చేసి ఫిట్టింగ్, మనం వేసుకునే డ్రెస్సెస్ టూ మచ్ టైట్గా ఉండకూడదు, అలాగని టూ మచ్ లూజ్గా కూడా ఉండకూడదు అనమాట. సో లూజ్గా ఉండడం వల్ల ఏంటంటే మరీ చిన్నగా కనిపిస్తాము. అలా కాకుండా టైట్గా ఉన్నట్టు ఏంటంటే అప్పుడు కూడా మనం సన్నంగా చిన్నగానే కనిపిస్తాము. సో అలా కాకుండా మీరు డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే మీ బాటమ్ వేర్ ఒకవేళ టైట్గా ఉంటే మీరు వేసుకునే అప్పర్ బాడీ పట్కి, అంటే మీరు వేసుకునే టాప్ లూజ్గా ఉండాలి కొంచెము. అలా కాకుండా మీరు వేసుకునే టాప్ టైట్గా ఉంటే కానీ మీ బాటమ్ అనేది లూజ్గా ఉండాలి. సో ఇలా చూస్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా లూజు, ఎక్కువగా టైట్ ఉండడం వల్ల కూడా మీరు చాలా షార్ట్గా కనిపిస్తుంది. నెక్ లైన్స్, సో షార్ట్గా ఉండే ఉమెన్స్ వీ నెక్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల కుర్తాస్ కానీ, బ్లౌజెస్ కానీ, లేదంటే ఇంకేవైనా టీషర్ట్స్ కానీ వీ నెక్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ అపీరియల్, మీ డ్రెస్ లాంగ్గా కనిపిస్తుంది అండ్ మీరు కూడా చాలా పొడుగ్గా ఉన్నట్టు కనిపిస్తారు. సో అలా కాకుండా ఫుల్ కాలర్ ఉన్న డ్రెస్సెస్, ఫుల్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్సెస్ పెట్టుకోవడం వల్ల మీ స్కిన్ అయితే ఎక్స్పోజ్ అవ్వదు కాబట్టి మీరు చాలా షార్ట్గా కనిపిస్తారు. సో మీ వీ నెక్ పెట్టుకోవడం వల్ల మీ స్కిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు పొడుగ్గా కనిపిస్తారు. సో వీ నెక్స్ అయితే ప్రిఫర్ చేయండి అండ్ చాలా లుక్ కూడా యాడ్ చేస్తుంది వీ నెక్ వచ్చేసి. అండ్
ఎవరైతే స్లీవ్‌లెస్ ఏసుకోగలుగుతారో వాళ్ళు స్లీవ్‌లెస్ కూడా వేసుకోండి. సో, మీ హ్యాండ్స్ అనేవి చాలా పొడుగ్గా అండ్ మీరు కూడా చాలా పొడుగ్గా కనిపిస్తారు స్లీవ్‌లెస్ వేసుకోవడం వల్ల. సో, చాలామంది స్లీవ్‌లెస్ తర్వాత ఎక్కువగా డీప్‌గా ఉండే నెక్స్ పెట్టుకోలేరు కాబట్టి, సో, అలాంటప్పుడు ట్రాన్స్‌పరెంట్ క్లాత్స్ ఏవైనా షిఫాన్‌తో గానీ, నెట్‌తో గానీ మీరు డ్రెసెస్ అయితే డిజైన్ చేపించుకోవచ్చు. మీ నెక్ తర్వాత మీ స్లీవ్స్ ట్రాన్స్‌పరెంట్ ఉండేటట్టు డిజైన్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీ స్కిన్ ఎక్స్‌పోజ్ అవుతున్నట్టు ఉంటుంది. అలాగే మీరు కూడా చాలా లాంగ్‌గా కనిపిస్తారు. సో, ఇలా కూడా ఈ ఆప్షన్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వచ్చేసి మీరు వేసుకునే కుర్తాస్ గానీ, లేదంటే అనార్కలీస్ గానీ ఎక్కువ లెంత్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఒకవేళ మీరు 5 ఫీట్ ఉన్న అమ్మాయి అయితే కానీ, సో, మీ కుర్తా గానీ, మీ అనార్కలి హైట్ వచ్చేసి లెంత్ వచ్చేసి 42 గానీ, 43 ఇంచెస్ ఉండాలి. సో, అప్పుడది కాఫ్ లెంత్ ఉంటుంది. సో, మినిమమ్ మీరు వేసుకునే కుర్తా వచ్చేసి కాఫ్ లెంత్ ఉండాలి. సో, అప్పుడు మాత్రమే మీరు చాలా హైట్‌గా ఉండేటట్టు కనిపిస్తారనమాట. నెక్స్ట్ కుర్తా గానీ, లేదంటే అనార్కలీస్ వేసుకునేటప్పుడు ఇంకా ఏం ఫాలో అవ్వాలంటే వీటితో పాటు మీరు ఒకవేళ స్ట్రెయిట్ కట్ కుర్తా డైలీ మనం స్ట్రెయిట్ కట్ కుర్తాసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా చాలామంది. సో, స్ట్రెయిట్ కట్ కుర్తా ప్రిఫర్ చేసినప్పుడు షార్ట్ గాల్ ఒకవేళ మీరు అయ్యుంటే గానీ, సో, మీరు కాఫ్ లెంత్ వరకు ఉండేటట్టు చూసుకోవాలి మీ కుర్తా. అలాగే మీ సైడ్ మీ సైడ్ కట్ ఉంటుంది కదా! సో, అదొచ్చేసి మీ బస్ట్ లైన్ కంటే ఒక 4-5 ఇంచెస్ కిందకి ఉండేటట్టు చూసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలా కాకుండా సైడ్ స్లిట్ అనేది మీ హిప్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే కానీ మళ్ళీ మీరు షార్ట్‌గా ఉన్నట్టట్టే కనిపిస్తారు. సో, మీ కుర్తా గాని ఒకవేళ కాఫ్ లెంత్ ఉండి మీ హిప్ లైన్ కంటే పైన మీ న్యాచురల్ వేస్ట్ దగ్గర నుంచి స్లిట్ గాని స్టార్ట్ అయితే గానీ మీరు హైట్‌గా ఉండేటట్టు ఇల్యూజన్ అనార్కలీస్, ఏ లైన్స్ ఇలాంటివి వేసుకునేటప్పుడు అయితే మీరు జస్ట్ లెంత్ అనేది ఫోకస్ చేస్తే చాలు. అంటే కాఫ్ లెంత్ లేదంటే యాంకిల్ లెంత్ ఉండేటట్టు చూసుకోవాలి. అంతకంటే తక్కువ ఉంటే గానీ మళ్ళీ మీరు షార్ట్‌గానే కనిపిస్తారు. సో, దీనికి స్లిట్‌తో పని లేదు కాబట్టి మీరు లెంత్‌నే ఫోకస్ చేయాలి. వచ్చేసి శారీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ప్రింట్స్. మీరు శారీ పైన హెవీ బార్డర్స్, తర్వాత హెవీ ఎంబ్రాయిడరీ, పెద్ద పెద్ద మోటివ్స్ ఉన్న ప్రింట్స్ ఇలాంటివైతే కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. ఇవి మిమ్మల్ని షార్ట్‌గా చూపిస్తాయి. సో, ప్రింట్స్ ఎలా ఉండాలంటే చిన్న మోటివ్స్, చిన్న ప్రింట్స్, అలాగే వర్టికల్ స్ట్రైప్స్ ఉండేటట్టు చూస్ చేసుకోండి. అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి జార్జెట్, షిఫాన్, తర్వాత షిమ్మర్ ఇలాంటి శారీస్ చూస్ చేసుకోండి. మీరు ఒకవేళ అలా కాకుండా కాంజీవరం, సిల్క్, బనారస్, కాటన్ ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు బాడీకి ఎక్కువ వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది. సో దట్ మీరు మళ్ళీ షార్ట్‌గా కనిపిస్తారు. ఎక్కువ వాల్యూమ్ యాడ్ అవ్వగానే వైడ్‌గా కనిపిస్తారు. సో, అలా కాకుండా మీరు జార్జెట్, షిఫాన్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు బాడీకి అవి స్టిక్ అయ్యి ఉంటాయి. సో, మీకు ఒకవేళ పెద్ద ఫంక్షన్స్ అలాంటివి ఉంటే గానీ మీరు ఈ ఫ్యాబ్రిక్‌లోని జార్జెట్, షిఫాన్ దీంట్లోనే కొంచెం కాస్ట్‌లీ శారీస్ కానీ తీసుకునేటట్టు ఉంటే గానీ మీకు చాలా మంచి వర్క్, మంచి మోటివ్స్ ఉంటాయి దాంట్లో. అలాగే మీకు ఫంక్షన్స్ కూడా పర్ఫెక్ట్ ఉంటాయి. సో, మీరు ఒకేసారి ఫంక్షన్స్, పార్టీస్ అనేసరికి కాంజీవరం ఇలాంటి పెద్ద బార్డర్స్ ఉన్న శారీస్ కట్టేసరికి మళ్ళీ మీరు షార్ట్‌గా కనిపిస్తారు. సో, అలా కాకుండా మీరు జార్జెట్, షిఫాన్ ఇవి చూస్ చేసుకోవడం వల్ల మీరు ఈజీగా క్యారీ చేయగలుగుతారు. అండ్ మీరు చాలా హైట్‌గా కూడా కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి శారీ బ్లౌజెస్. సో, మరి శారీ బ్లౌజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు జార్జెట్ శారీ వేసుకొని ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ పెట్టుకొని బోట్ నెక్ పెట్టేస్తే అప్పుడు కూడా మళ్ళీ మీరు షార్ట్‌గానే కనిపిస్తారు. నేను ఇందాక చెప్పినట్టు స్కిన్ అనేది ఎక్స్‌పోజ్ అవ్వాలి మీ నెక్ దగ్గర, మీ హ్యాండ్స్ దగ్గర. సో, వీలైనంత వరకు ఇలా స్కిన్ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల మీరు హైట్‌గా కనిపిస్తారు. సో, మీరు శారీ బ్లౌజెస్ ఎలా చూస్ చేసుకోవచ్చంటే ఒకవేళ మీకు బోట్ నెక్ పెట్టుకోవడం ఇష్టమైతే స్లీవ్‌లెస్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అలా కాదంటే చాలామందికి స్లీవ్‌లెస్ వేసుకోవడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా శారీస్‌తో అలా వేసుకోలేం కదా! అండ్ ఒకవేళ మీరు స్లీవ్‌లెస్ వేసుకోవడం ఓకే అయితే మీరు బోట్ నెక్ పెట్టుకోవచ్చు. అలా కాదంటే మీరు డీప్ నెక్ బ్యాక్ సైడ్ గానీ, ఫ్రంట్ సైడ్ గానీ మీరు డీప్ నెక్ పెట్టుకొని షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవడం వల్ల మీ స్కిన్ అనేది ఎక్స్‌పోజ్ అవుతుంది. మళ్ళీ మీరు హైట్‌గా కనిపిస్తారు. సో, చాలామందికి ఇది కూడా ఇష్టం ఉండదు డీప్ నెక్ లైన్ పెట్టుకోవడం. సో, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ నెక్ దగ్గర, స్లీవ్స్ దగ్గర ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ వేసుకొని మీ బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకోండి. అప్పుడు మీరు చాలా అవతల వాళ్ళకి అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. మీ స్కిన్ కూడా ఎక్స్‌పోజ్ అవుతుందనమాట. సో, మీ శారీకి కూడా చాలా కొత్త లుక్ వస్తుంది ఇలా చేయడం. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రింట్స్ చెప్పాను కదా! పెద్ద ప్రింట్స్ అవాయిడ్ చేయాలి. చిన్నవే ప్రిఫర్ చేయాలని. నెక్స్ట్ వచ్చేసి వర్టికల్, హారిజాంటల్ స్ట్రిప్స్ అనమాట. మనము వర్టికల్ లైన్స్ అయితే ప్రిఫర్ చేయాలి. హారిజాంటల్ లైన్స్ అయితే అవాయిడ్ చేయాలి. హారిజాంటల్ లైన్స్ ఇలా ఉండడం వల్ల సో, అది మన బాడీ లెంత్‌ని తక్కువ చేసి చూపిస్తుంది. అలా కాకుండా మనం స్ట్రైట్ లైన్స్ ఉన్నవి వేసుకుంటే గానీ సో, మన
అంటే సింగిల్ లైన్‌లో చూపిస్తుంది. సో, మీరు అప్పుడు ఎక్కువ హైట్ ఉండేటట్టు ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. సో, హారిజాంటల్ లైన్స్ దేంట్లో ఉన్న మీరు శారీ బ్లౌజెస్‌లో ఉన్న, టీ షర్ట్స్‌లో ఉన్న, మీ ప్యాంట్స్‌లో ఉన్న ఎక్కడున్నా కూడా అవాయిడ్ చేయండి. వర్టికల్ లైన్స్ అయితే మీరు యాక్సెసరీస్ వేసుకునేటప్పుడు ఫస్ట్ బెల్ట్ మీరు వేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ మధ్య శారీస్‌కి కూడా బెల్ట్ వేసుకుంటున్నారు కదా! సో, ఆ ట్రెండ్ ఉంది ఇప్పుడు. సో, మీరు మీ ఇండియన్ వేర్‌లో గానీ, లేదంటే వెస్టర్న్ వేర్‌లో గానీ బెల్ట్ పెట్టుకునేటప్పుడు మీ న్యాచురల్ వేస్ట్ లైన్ కాకుండా మీ బస్ట్ కింద ఒక 1 ఆర్ 2 ఇంచెస్ కింద నుంచి మీరు బెల్ట్ అనేది పెట్టుకోవడం వల్ల మీరు బస్ట్ లైన్ కంటే 2 ఇంచెస్ కిందకి పెట్టుకుంటే గానీ అప్పుడు మీరు ఎక్కువ లెంత్ ఉండేటట్టు ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. సో, మీరు మీ బాటమ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు న్యాచురల్ వేస్ట్ దగ్గర మీ బెల్ట్ గానీ, లేదంటే మీరు వడ్డానం పెట్టుకున్నా కూడా అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు 50-50 కింద పోర్షన్స్ డివైడ్ అయినట్టు కనిపిస్తాయి. సో, మీరు బెల్ట్ వచ్చేసి జ్యువెలరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే హెవీగా ఉండేటట్టు నెక్ పీసెస్, హెవీ జ్యువెలరీ అయితే అవాయిడ్ చేయండి. అవి ఇయర్ రింగ్స్ అయినా, నెక్లెసెస్ అయినా ఏవైనా కూడా అవాయిడ్ చేయండి. సో, ఎలాంటివి చూస్ చేసుకోవాలంటే ఇయర్ రింగ్స్ అయితే డ్రాప్ ఇయర్ రింగ్స్, తర్వాత నెక్ పీసెస్ అయితే కానీ లాంగ్గా ఉండేటట్టు, సన్నంగా ఉండేటట్టు, లాంగ్గా ఉండేటట్టు చూస్ చేసుకోవడం వల్ల మీ హైట్ అనేది ఇంక్రీజ్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట. ఇలాంటి జ్యువెలరీస్ చూస్ చేసుకోవడం వల్ల డ్రాప్ ఇయర్ రింగ్స్ అంటారు కదా! సో, అలాంటివి మీరు ప్రిఫర్ చేయండి. అలాగే నెక్లెస్ వచ్చేసరికి లాంగ్గా ఉండేవి ప్రిఫర్. హెయిర్ స్టైల్స్, సో లాంగ్ హెయిర్ అంటే ప్రతి అమ్మాయికి ఇష్టమే, బట్ షార్ట్గా ఉన్న అమ్మాయిలకి లాంగ్ హెయిర్ అంత సూట్ అవ్వదు. సో, మీరు ఏంటంటే ఈ లెంత్ కానీ, షోల్డర్ వర్క్ కానీ, లేదా మీడియం లెంత్ కానీ సూట్ అవుతుంది. సో, వాళ్ళు హై బన్స్ అంటే ఇక్కడ బన్స్ పెట్టుకోవచ్చు. సో, అవి బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో, అది కాకుండా ఒకవేళ మీకు లాంగ్ హెయిర్ ఉండి మీకు లాంగ్ హెయిరే మెయింటైన్ చేయాలనుకుంటే కానీ మీరు హై పోనీ టైల్ పెట్టుకోండి. సో, అప్పుడు మీ హెయిర్ లెంత్ అనేది ఈజీగా మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి షూస్. మీరు వేసుకునే ఫుట్వేర్ మీ డ్రెస్సెస్కి మీరు ఏదైతే బాటమ్ వేర్, ముఖ్యంగా మీ బాటమ్ ఏదో మీ టాప్లో వేసుకునేది కాదు, మీ బాటమ్ ఏ కలర్ ఉంటే ఆ కలరే మీరు చెప్పులు అనేది మ్యాక్సిమం ప్రిఫర్ చేయాలి. సో, అలా కాకుండా మీ టాప్ ఒక కలర్, బాటమ్ ఒక కలర్, చెప్పులు ఒక కలర్ అయితే బ్రేక్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి బాడీలో, అప్పుడు షార్ట్గా కనిపిస్తాయి. మ్యాక్సిమం మీ బాటమ్ ఏ కలర్లో ఉంటుందో మీ చెప్పులు ఆ కలర్లోనే ఉండేటట్టు ప్రిఫర్ చేయండి. సో, అన్నిటికీ మనం చెప్పులు పేర్ చేసి అంటే అన్నీ ఏ బాటమ్ ఏ కలర్లో ఉంటుందో అలాంటి చెప్పులు మనం కొనుక్కోలేం కాబట్టి, సో మీ స్కిన్ కలర్ ఏదైతే ఉంటుందో అలాంటి కలర్ పేర్ చెప్పు. మీకు ఒకవేళ ఆ సేమ్ కలర్ బాటమ్ చెప్పులు లేనప్పుడు ఈ కలర్ మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే చెప్పులు వేసుకోవడం వల్ల ఏంటంటే మీ స్కిన్ అనేది ఎక్స్పోజ్ అయినట్టు కనిపిస్తుంది. సో మళ్ళీ మీ బాడీ అనేది పోర్షన్స్ కింద డివైడ్ అయినట్టు కనిపించదు. సో మీ స్కిన్ కలర్ చెప్పులు వేసుకోవడం వల్ల. వచ్చేసి పెలాజోస్ కానీ లేదా స్కర్ట్స్ కానీ వేసుకునేటప్పుడు మీరు మీ యాంకిల్ లెంత్ వరకే ఉండేటట్టు చూసుకోవాలి. మీ కాలు అనేవి ఎక్స్పోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలా అయితే మాత్రమే మీ స్కిన్ ఎక్స్పోజ్ అయ్యి మీరు లాంగ్గా ఉన్నట్టు కనిపిస్తారు. అలా కాకుండా మీరు మొత్తం ఫ్లోర్ లెంత్ తీసుకున్నట్టుంటే ఎక్కువ ఫ్లేయర్డ్ ఉండి తర్వాత ఫ్లోర్ లెంత్ ఉన్నట్టు కానీ మీరు పెలాజోస్ కానీ స్కర్ట్స్ కానీ చూస్ చేసుకుంటే మళ్ళీ మీరు షార్ట్గానే కనిపిస్తారు. మీ హైట్ అనేది తక్కువ చేసి చూపిస్తుంది అనమాట. సో వచ్చేసి నెయిల్స్ పెంచుకోవడం అనేది అమ్మాయిలకి చాలా ఇష్టం. సో ముఖ్యంగా షార్ట్ గర్ల్స్కి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో నెయిల్స్ మీరు ఉంచుకోవడం వల్ల ఏంటంటే మీ హ్యాండ్స్ అనేవి చాలా లెంతీగా కనిపిస్తాయి. సో దట్ మీరు చాలా పొడుగ్గా ఉన్నట్టు కనిపిస్తారు. ముఖ్యంగా మళ్ళీ మీరు దాంట్లో కూడా స్లీవ్లెస్ వేసుకున్నట్టు ఉంటే కానీ మీ హైట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేసి చూపిస్తుంది మీకు నెయిల్స్ ఉండడం వల్ల. హ్యాండ్ బ్యాగ్స్ షార్ట్గా ఉండే ఉమెన్స్ కానీ గర్ల్స్ కానీ అస్సలు పెద్ద బ్యాగ్స్ అయితే ప్రిఫర్ చేయకండి. సో పెద్ద బ్యాగ్స్ ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ మీ నడుం దగ్గర ఎక్కువ వైడ్గా అంటే ఎక్కువ వాల్యూమ్ అనేది యాడ్ అవుతుంది, ఎక్కువ వైడ్గా చూపిస్తుంది అనమాట. సో మీ లెంత్ అనేది కవర్ చేసేస్తుంది. మ్యాక్సిమం మీరు పెద్ద చైన్ ఉన్నవి లేదంటే లాంగ్గా ఉండే బ్యాగ్సే ప్రిఫర్ చేయండి. సో చిన్న వాలెట్స్ ఇలాంటివే ప్రిఫర్ చేయండి. సో మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి అవి. అలాగే మీ బాడీలో ఎక్కువ వాల్యూమ్ కూడా యాడ్ అయినట్టు అయితే ఉండదు. సో షార్ట్గా ఉండే ఉమెన్స్ ఎంత తక్కువ యాక్సెసరీస్ యాడ్ చేయగలిగితే అంత తక్కువ యాక్సెసరీస్ యాడ్ చేయండి. సో ఏంటంటే ఎక్కువగా యాక్సెసరీస్ యాడ్ చేయడం వల్ల మీ లెంత్ అనేది చాలా షార్ట్గా కనిపిస్తుంది. ఇదైతే ష్యూర్. మీరు కావాలంటే చూడొచ్చు మీరు ఎక్కువగా అన్నీ పెట్టుకునేటప్పుడు ఎలా ఉన్నారు, ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నారు అంటే. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కానీ నెక్ పీస్ అవాయిడ్ చేయండి. నెక్ పీస్ కానీ పెద్దగా ఉంటే కానీ ఇయర్ రింగ్స్ అనేది అవాయిడ్ చేయండి. ఇలా ఏంటంటే అవతల వారికి మీకు ఫ్యాషన్ సెన్స్ ఉన్నట్టు ఉంటుంది. అలాగే మీకు బాడీలో ఎక్కువ స్టఫ్ అనేది యాడ్ అయినట్టు కూడా ఉండదు.
కదా, ఇది ఇవాల్టి వీడియో. నేను మొత్తం టాపిక్స్ అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే గానీ ఖచ్చితంగా మీరు హైట్‌గా కనిపించొచ్చు. మీ హీల్స్ అవసరం లేకుండానే. సో, డైలీ మనం హీల్స్ అయితే వేసుకోలేం కదా! సో, ఇవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. సో, ట్రై చేయండి షార్ట్‌గా ఉండే ఉమెన్స్ కానీ, గర్ల్స్ కానీ. సో, ఎవరైతే ట్రై చేస్తారో, ఎవరికైతే ఇవి పనిచేస్తున్నాయో వాళ్ళు ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని, అలాగే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.